an urgent message for you. All right. ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయగల సమర్థుడు మేజర్ చంద్రకాంత్ ఒక్కడే. ఆయన సహాయంతో వెంటనే ఆపరేషన్ ప్రారంభిస్తాం. రాజశేఖర్. ఎస్ సార్. లుక్ దేర్. ప్రాణాలు తీసే టెర్రరిస్టుల చేతుల్లో విదేశీయులు ఉన్నారు. ఏ హాని కలగకుండా కాపాడాలంటే we must divert their attention. అటు చూడు. స్టార్ట్ ది ఆపరేషన్. ఓకే సార్. Look out! Don't go! పర్వాలేదు. ఎంపీ జ్ఞానేశ్వరరావు. ఎంపీ జ్ఞానేశ్వరరావు. ఎంపీ జ్ఞానేశ్వరరావు. ఏ మ్యాన్, ఏమిటి జాతీయ జెండా పట్టుకున్నారు? మాకు తెలవా రిబ్బన్ కటింగ్ ఉన్నదంట. గంట సేపు జిందాబాద్ కొడితే 100 రూపాయలు ఇస్తామన్నా. కొడుతున్నాం. డబ్బిచ్చి జిందాబాద్ కొట్టించుకుంటున్నారా? అవు మళ్ళా ఎన్నంటే ఎన్నో ఎంపీ గారు చాలా బిజీగా ఉన్నారు. ఎలా మీకు దండం పెడతాను సార్. ఆయన పోయినప్పటి నుంచి 10 నెలలుగా పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నెల రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను. అయితే నన్నేం చేయమంటావు? నేను ఎక్కడ ఇచ్చావా? నీలాంటి వాళ్ళు 1000 మంది వస్తుంటారు ఇక్కడికి.
ఆ కాగితాలు లేవమ్మా. ఆలయంలోకి భక్తుడు వెళ్ళే ఏంటా స్పీడ్? ఎంపీ గారు అర్జెంట్ మ్యాటర్లో ఉన్నారు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలి. 3 లక్షలే. ఇందులో నాకు 3000 ఇస్తావా? ఎంపీ గారు సంతకం పెట్టిస్తాను. ఎందుకు? లంచం. లంచమా? లంచమా అంటావేంటి? ఇది నీ పెన్షన్ కాదు. ఎవడో నీ ఫ్రెండ్ చస్తే ఆడి పెళ్ళం బిడ్డలో పోగుడు నువ్వు దొబ్బేట్లే, అందులో నాకు వాటా. మిస్టర్ ఏమిటి దౌర్జన్యం? ఇటువంటి వాడు మీకు పిఏగా ఉంటే మీ పరుగు పోతుంది సార్. ఒక ఆడకూతురు భర్త పోయి 10 నెలలుగా పెన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ చేత ఒక సంతకం పెట్టించకుండా లంచం అడుగుతున్నాడు సార్. నా ప్రాణ స్నేహితుడు ఒకడు తన ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబానికి గ్రాట్యుయిటీ అందించడానికి వచ్చిన నన్ను ఆ డబ్బు కాజేయటానికి వచ్చానని అంటున్నాడు సార్. అందుకని కొడతావా? ఎవరు నువ్వు? రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్. రిటైర్ అయినా పొగరు తగ్గలేదు. ఐఎమ్ బిజీ. బియర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది. నీ తల పొగరు తగ్గించుకో. మిస్టర్ ఎంపీ, ఏంటా పిలుపు? ఏ బెధవా అన్నానా, చవట్టా అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మేజర్వి, నెలా జీతా గాడివి, సరిహద్దుకి కాపలా వాడివి. నువ్వు జ్ఞానేశ్వరరావు, every soldier is a tiger, every military officer is a lion. ఆ పులులు సింహాలు పంజాబిప్పి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడబట్టే మీరు గుండె మీద చెయ్యి వేసుకొని సెంటర్లో హాయిగా నిద్రపోతున్నారు. ఆర్గ్యుమెంట్స్ అనవసరం. డోంట్ వేస్ట్ మై టైం. మీలాంటి వాళ్ళు ఎంపీలు అవ్వడమే ఈ దేశానికి బ్యాడ్ టైం. సంతకం పెట్టు. అసలు చనిపోయిన వ్యక్తి నీ ఫ్రెండేనని నమ్మకం ఏమిటి? అతను డ్యూటీలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని గ్యారంటీ ఏమిటి? అది అతని సంతకమని నమ్మకం ఏమిటి? నువ్వు సజావుగా ఎన్నికైన ఎంపీవేనని నమ్మకం ఏమిటి? నువ్వు భారతీయుడివేనని గ్యారంటీ ఏమిటి? నువ్వు మనిషివేనని రుజువు ఏమిటి? లాస్ట్ వార్నింగ్. నీ హెచ్చరికలు నాకు గడ్డి పలకతో సమానం. పెట్టు సంతకం. పెట్టను. పెట్టకుంటే కదలి వెళ్ళలేవు. నువ్వు ఆపలేవు. డ్రైవర్ పోనీ. ఎంపీ జ్ఞానేశ్వరరావు! ఎంపీ జ్ఞానేశ్వరరావు! ఎంపీ జ్ఞానేశ్వరరావు! వెళ్ళు, దమ్ముంటే వెళ్ళు. ఏ త్రివర్ణ పతాకం నీడను బతుకుతున్నావో ఆ జాతీయ జెండాను తొక్కేసుకుంటూ వెళ్ళు. మాజీ సైనికాధికారిని చంపిన పార్లమెంట్ మెంబర్ అని ఢిల్లీ గోడల మీద ఎక్కాలనుకుంటే నా మీద కారు తోలించుకు వెళ్ళు. సార్, కళ్ళు మూసుకున్న కాగితాల మీద సంతకాలు పెట్టేయండి సార్. లేకపోతే ప్రాంతీయ వార్తలు ఆంధ్రలో, జాతీయ వార్తలు ఇండియాలో మీ పేరు పాడైపోతుంది సార్. అయ్యయ్యో, అవతల ఆ పేపర్లో మీ ఫోటోలు తీయకముందే పెట్టేయండి సార్. అయ్యా, అమ్మా నువ్వు కూడా తల్లి. ఇదిగో సార్. రోడ్డు మీద కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరికి పట్టిన ప్రజాసేవ మీకెందుకు? లాఠీ చార్జితో ఆగిపోయింది కాబట్టి నెత్తురు చెందడంతో సరిపోయింది. అదే కాల్పుల దాకా వెళ్ళుంటే, మీకేమైనా జరుగుంటే, పిల్లలు, అమ్మ, నేను అంతా ఏం కావాలి? రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా. దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. అపాయం అంటే భయపడేవాడికి నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా. ఎందరో ప్రాణాలు అర్పించారురా. నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారురా. అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని, స్పెల్లింగ్ తెలియని
కొంతమంది ఏలుతున్నారా స్వరాజ్యాన్ని స్వభోజ్యం చేసుకుని తురుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామట. ఈ దేశం కోసం సత్యాగ్రహం చేయటానికి మరో గాంధీ పుట్టడురా. చూడరా చూడు, ఆ మహానాయకుల చిత్రపటాలు చూడు. వాటిని ఇంట్లో పెట్టింది అలంకారానికి కాదురా, గుండెకు గుర్తు చేయటానికి, ఆత్మను అనుక్షణం నడిపించటానికి. 45 ఏళ్ల క్రితం మనం బానిసలమని ఈ పసి వాళ్లకు తెలియదురా. గురుజాడంటే బెజవాడ పక్కన ఒక ఊరని, మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రమే వీళ్లకు తెలుసు. ఈ పసివాళ్లు పెద్దవాళ్ళయ్యేసరికి జాతి కోసం వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలియాలి. అందుకే ఈ మహనీయుల కథలు సుప్రభాతంలా రోజు వినిపించాలి.